హలో గైస్, నేను మీ నాయుడు. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ రోజు అయితే మేమైతే అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అయితే మీకు చూపించబోతున్నాం. అది ఎవరిది, ఏమిటి, ఎలా ఉంది అనేది అడిగిన తర్వాత చూపిద్దాం. ఆ ల్యాండ్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈ రోజు వీడియో అనమాట. వీడియోకి ముందుకైతే గట్టిగా అయితే లైక్ చేయండి. వీడియో నచ్చితే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లేట్ చేయకుండా అయితే మన అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అయితే చూసేద్దాం. పదండి. ఓకే, రెడీనా? రెడీ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్టుగా తమ్ముళ్ళలో ఉన్నట్టుగా మన అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా అయితే మన ఫామ్ ల్యాండ్ అయితే చూసేద్దామా? రెడీ. ఫామ్ ల్యాండ్ లోపల ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అనేది ఈ రోజు ఎక్స్ప్లోర్ చేస్తాం. వీడియో అయితే ఇది అనమాట. మరోసారి చెప్తున్నా, వీడియో అయితే ముందైతే గట్టిగా లైక్ కొట్టండి. ఈ 2025లో ఫస్ట్ వీడియో అనమాట ఇది మంది. ఓకేనా? ఇప్పుడు దాకా అయితే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేసాము. ఈ 2025 సంవత్సరంలో ఫస్ట్ లాగ్ అనమాట. అది కూడా అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్ అనమాట. ఇది లోపల చూడొచ్చు, ఎన్ని చెట్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈనాడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలకైతే మొత్తం అయితే గడ్డంతా ఈ సైడ్ అయితే అరటి చెట్లు ఉన్నాయి మొత్తం. ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ తోటలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక మొక్క దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ మొక్కలు అయితే క్లియర్గా కనపట్లేదు మొత్తం. ఏంటి, వర్షాల దెబ్బకైతే గడ్డి వచ్చింది మొత్తం. ఇదిలో అయితే చాలా రకాల మొక్కలు ఉన్నాయి. దాదాపుగా మీకు కనపడేది ఓన్లీ పూల చెట్లు, ఈ పచ్చగా గడ్డి కనపడుతుంది. కానీ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దామా? ఓకేనా? రెడీనా? ఒకటి చెప్పాలండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఇది కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు కాయలకు రావడానికి అయితే ఇంకా టైం పడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేది గులాబీ చెట్టు. ఇంకైతే పూలు కాయలేదు. వాటర్ యాపిల్ చెట్టు అనమాట. ఇది ఒకటి వాటర్ యాపిల్ చెట్టు. ఇదైతే ఇరిగిపోయింది, కొంచెం ఎత్తు పెరిగి ఇరిగిపోయింది అనమాట. అవతల ఉండేది కూడా వాటర్ యాపిల్ చెట్టే. ఇది కూడా వాటర్ యాపిలే. ఇది వచ్చేసి చందనం చెట్టు. ఇది వచ్చేసి మునగ చెట్టు అనమాట. మునగ కాయలు కూడా వచ్చినాయి పోయినసారి, ఇప్పుడైతే కాయలు లేవు ఇప్పుడు. నెక్స్ట్ ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు కూడా ఉన్నాయి, అయిపోయినట్టుంది కాయలు. ఏది ఆడుంది? ఏడో ఒకటి కాయ. ఇది ఏడైతే ఒక కాయ కనపడుతుంది. ఇది అనమాట, ఒక కాయ అయితే ఉంది. అదే అంజీరా చెట్టు. అంజీరా చెట్టుకి ఇది అంజీరా కాయలు కూడా వచ్చినాయి, చూడవచ్చు ఒకసారి. కాయ పచ్చిగా ఉన్నాయి అనమాట. అంజీరా అంటే ఏం లేదు, అతికాయలు లాంటివి కూడా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. తినొచ్చు, తింటారని. ఇప్పుడైతే రేగ్గాయలు, ఈ నాటు రేగ్గాయలు. ఇదిగైతే ఈ ఫామ్ లో అయితే రేగ్గాయ చెట్టు ఉంది అనమాట. ఇది రేగ్గాయలు అయితే ఇది వీళ్ళు అయితే ఎగబడుతున్నారు మా పిల్లలు. వీళ్ళు ఇగో రేగ్గాయలు, పచ్చికాయలు అనమాట. ఈ పండ్లేదు ఏం లేదు, ఇప్పుడే పచ్చికాయలకే కోసుకుని తిన్నారు వీళ్ళు ఎగబడి. ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు. ఏదో చెట్టు ఇది, మాకైతే తెలియదు ఇది మొత్తానికి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి చెట్టు పేరు ఏందో. ఇదిగో దోస చెట్టు, ఇంకా కాయలు కాయలేదు. పూలు వచ్చినాయి, పెట్టుకుంటా తోళ్ళ. పూలు ఎవరు పెట్టుకోరు, ఎందుకని పెట్టుకుంటారా? ఓకే, వీళ్ళు రోజు వీడియోలో కనపడేవాళ్ళు అనమాట. మర్చిపోయి పరిచయం చేద్దాం ఒకసారి. ముందుగా పేరు చెప్పండి, మా పేరు చెప్పండి. హాయ్, నేను మీ శ్రీవాణి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు. హాయ్, నేను మనీషాని. ఆల్రెడీ మీకు చాలా మందికి నేను తెలుసు. హాయ్, నేను మీ నాగవేణిని. ఆల్రెడీ మీ అందరికి తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు మొత్తం అయితే మా పిల్ల అనమాట. ఇప్పుడు దాకా అయితే ఓన్లీ వీళ్ళే అనమాట ఫుడ్ కాంపిటీషన్ వీడియో చేసేటోళ్ళు. ఇప్పటి నుంచి అయితే 2025 సంవత్సరం స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అనమాట ఇది. ఈ ఫామ్ ల్యాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఇది మొత్తం అయితే ఫామ్ ల్యాండ్ మొత్తం ఈ బంతిపూలు కనపడుతున్నాయి కదా. మొత్తం అయితే 2 కలర్స్ అయితే బంతిపూలు ఉన్నాయి మొత్తం. రెడ్ కలర్, రెడ్ అమ్మా. ఇది ఏం కలర్? ఇది ఆరెంజ్లే, అదేలే. రెడ్ అను ఎల్లో కలర్, ఈ 2 కలర్లు అయితే బంతిపూలు పెట్టున్నారు ఫామ్ ల్యాండ్ మొత్తం ఇది. అయితే చూడొచ్చు ఒకసారి. ఒకసారి మొత్తం ఒక కలరే ఉంటుంది, ఒకసారి అంతా ఒక కలరే ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ అంతా ఒక సాల్లో ఉంటుంది, రెడ్ కలర్ అంతా ఒక లైన్లో ఉంటాయి అనమాట. ఇలా లైన్ మార్చి లైన్ అయితే ఒక లైన్ ఎల్లో కలర్, ఒక లైన్ రెడ్ కలర్ అయితే ఇలా పెట్టున్నారు. ఈ నడ బాగా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాల దెబ్బకైతే మొత్తం బాగా గడ్డి అంతా మెలిచింది. ఇప్పుడు స్టార్టింగ్ అయితే అది అక్కడికి వెళ్ళొద్దాం. ఒకసారి అయితే ల్యాండ్ మొత్తం చూడండి ఎలా ఉంటుందో. చుట్టూ అయితే బాగా నీట్గా ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇక్కడ ఇప్పటి నుంచి కూడా వీడియోలు దాదాపు ఇక్కడే వస్తాయి అనమాట. ఇంకా మనకైతే చెట్లకైతే సగం పూలు వచ్చినాయి, ఇంకా కొన్ని అయితే మొగ్గల మీద ఉన్నాయి, ఇంకా పూలు మొత్తం రావాలి.
సంక్రాంతి పండుగ అయితే దాదాపుగా ఎక్కువ శాతం పూలు వస్తాయి. ఈ లోపు అయితే ఇది కూడా క్లియర్ అయిపోయింది మొత్తం. ఇంకా కూరగాయల చెట్లు అన్ని రకాల చాలా రకాల చెట్లు అయితే మొత్తం ఉంటాయి. మొత్తం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. ఇంకా అరటికాయలు అయితే రాలేదు, ఇంకా అరటికాయలు అయితే ఇంకా రాలేదు. ఓకే, ఇదైతే మామిడి చెట్టు ఇది. దీని తర్వాత నెక్స్ట్ అయితే ఎన్ని టేక్ చెట్లు ఇవి. అవతల వచ్చేసి జామ చెట్టు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే చుట్టూ అన్నమాట, ఫెన్సింగ్ చుట్టూ ఇలాగే ఉంటాయి అనమాట. మొత్తం ఇవన్నీ చందనం అనమాట, ఎర్రచందనం చెట్లు అనమాట ఈ చుట్టూ ఉండేది. ఇప్పుడైతే మధ్యలో అయితే శ్రీగంధం చెట్లు ఉంటాయి. శ్రీగంధం చెట్లు ఏడ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి. శ్రీగంధం చెట్లు ఇగో ఇవి కనపడుతున్నాయి కదా, ఈ సాల్ మధ్యలో ఈ పూలు అవి కనపడుతున్నాయి కదా, ఈ పూలలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే క్లియర్ గా అర్థం కావట్లేదు గడ్డి ఉండేసరికి. గడ్డి క్లియర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో తీస్తాం ఒకసారి. ఇప్పుడే పచ్చి వచ్చినాయి అనమాట టమోటా కాయలు. ఓకే, ఈ సాల్ వరకు అయితే టమోటా చెట్లు పెట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బంతిపూలు అనమాట. అంటే ఒకసారి మార్చి ఒకసారి కొన్నిసార్లు అయితే వీళ్ళు పెట్టున్నాం ఈ బంతిపూల చెట్లు. నెక్స్ట్ సాల్ వచ్చేసి మిర్చి అనమాట. ఇవి చూడొచ్చు, మిరప చెట్లు ఇప్పుడే పోత వచ్చినాయి, ఇంకా రావాలి, కాయలు రావాలి. నెక్స్ట్ ఇదంతా మన ఈ గడ్డి అంతా క్లియర్ అయ్యే లోపు అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కనపడతాయి అనమాట, ఇన్ని చెట్లు క్లియర్ కనపడతాయి. ఈ మధ్య సార్లు అయితే ఏముండవు, ఈ మిర్చి చెట్లే ఉంటాయి. ఆ బంతిపూల చెట్లకి బంతిపూల చెట్లు ఉన్నాయి కదా, వీటి మధ్యలో అయితే అక్కడక్కడ అయితే జామకాయ చెట్లు అనమాట. హైబ్రిడ్ జామ, ఇది తైవాన్ జామ అంటారు. ఈ జామ చెట్లు అయితే ఉంటాయి. ఇంకా ఈ జామ చెట్లకు మధ్యలో అయితే ఇదైతే శ్రీగంధం చెట్లు అనమాట. ఈ కనపడే శ్రీగంధం చెట్లు. ఈ శ్రీగంధం అయితే స్టాండర్డ్ అనమాట ఈ ల్యాండ్ లో. ఇవన్నీ అంతర పంటలు అనమాట. ఈ శ్రీగంధం వచ్చే లోపు ఈ బంతి పూలు అయితే ఒక నెల 2 నెలలు అయితే బంతి పూల చెట్లు అయితే అయిపోతాయి. అలాగే కూరగాయల చెట్లు కూడా అయిపోతాయి అనమాట, క్లియర్ అయిపోతాయి. తర్వాత అయితే జామ చెట్లు ఉన్నాయి కదా, జామకాయ చెట్లు. నెక్స్ట్ అయితే జామకాయ చెట్లు వస్తాయి. ఈ జామకాయ చెట్లు వచ్చేసి ఒక 3 years అలా ఉంటాయి అనమాట. 3 years 5 years ఉంటాయి. ఈ వచ్చేలోపు ఈ శ్రీగంధం చెట్లు అయితే పెద్ద అవుతాయి. ఈ పెద్ద అయిన తర్వాత మొత్తం అయితే పోతాయి అనమాట. ఈ మెయిన్ అయితే శ్రీగంధం చెట్లు అనమాట. ఈ ల్యాండ్ మొత్తం అలాగే ఉంటుంది. ఇంకా మన ఛానల్ అయితే వీటి గురించి వీడియోలు అయితే అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సాల్ మొత్తం అయితే బంతిపూల చెట్లు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ సాల్ ఏమున్నాయమ్మా, ఏంటి? ఇవన్నీ అయితే మిరప చెట్లు. ఈ సాల్ మొత్తం అయితే మిరప చెట్లే ఉన్నాయి. నెక్స్ట్ అయితే సాల్ మార్చి సాల్ అనమాట, ఒక లైన్ మార్చి ఒక లైన్ అయితే పూల చెట్లు ఉన్నాయి. ఈ పూల చెట్ల మధ్యలో కూడా ఈ జామ చెట్లు, శ్రీగంధం చెట్లు అనమాట. ఇలా ఉంటాయి. ఓకే, ఈ మొత్తం అయితే డ్రిప్ సిస్టమ్ అనమాట. ఇదంతా చూడొచ్చు, ఈ డ్రిప్ పైపులు ఇవన్నీ. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా వీటికైతే వాటర్ వస్తాయి అనమాట. ఈ మొత్తం ఈ బంతిపూల చెట్లు కూడా ఎలాగంటే ఈ సాల్ మొత్తం ఈ కలర్ కనపడుతుంది కదా అనమాట. ఈ సాల్ మొత్తం ఎల్లో కలర్ బంతిపూలు అయితే ఉంటాయి. ఈ సాల్ అంతా ఈ లైన్ మొత్తం. అట్నే ఈ నెక్స్ట్ లైన్ మొత్తం రెడ్ కలర్ బంతిపూలు అనమాట. ఈ లైన్ అంతా రెడ్ కలర్ బంతిపూలు ఉంటాయి. అలాగా లైన్ మార్చి లైన్ అనమాట. ఒక లైన్ అయితే రెడ్ కలర్ బంతిపూలు ఉంటాయి, ఒక లైన్ అయితే ఎల్లో కలర్ బంతిపూలు ఉంటాయి అనమాట. ఇంకా రావాలి, సంక్రాంతి పండుగ అయితే ఇంకా బాగా వస్తాయి పూలు. ఇదనమాట ల్యాండ్. ఈ మొత్తం అయితే ఇలాగే ఉంటది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ బంతి పూలు అయితే బాగా వచ్చినాయి. ఈ తోట వల్ల ఇళ్ళకి ఇంకొద్దిగా అన్నం వచ్చింది అనమాట అంతా. ఓకే, ఈ తోటలో దిష్టి బొమ్మలు అనరా, పూలు బాగా వచ్చినాయి కదా. దిష్టి తగలకుండా చూసే వాళ్ళకి కానీ, లేదంటే దోన పోయి చూసే వాళ్ళకి కానీ, లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు అనమాట. ఏ దిష్టి బొమ్మలా పోజీ ఒకసారి శివాని, దిష్టి బొమ్మలా పోజు నిలబడి ఒకసారి. ఇప్పటి నుంచి మన వీడియోలు అయితే 2025లో ఈ ఫామ్ ల్యాండ్ లో కొన్ని వీడియోలు వస్తాయి అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రోజు తిండి వీడియోలే కాకుండా అయితే ఇలా లాక్స్ కూడా చేయాలనుకున్నాం. ఇప్పటి నుంచి 2025 ఫస్ట్ వీడియో అనమాట ఇది. ఈ వీడియో కానీ ఎక్కువ లైక్లు వస్తే ఇలాంటి అయితే చేస్తాం. ఇంకా ఈ ఫామ్ ల్యాండ్ లో అయితే ఇంకా వీడియోలు అయితే ఎక్కువైతే చేస్తాం అనమాట. ఏది చిన్నగా ఉందా? పాప